టెర్రరిజంపై పోరులో కేంద్రానికి మద్దతు ఇస్తాం, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. మొత్తం కూడా కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారు. దేశం యావత్తు కూడా ఇలా కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ ఉన్నారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆ తర్వాత మద్దతు ఇస్తా ఉన్నారు. రైట్, ఏదైనా చేసేసేయండి అని చెప్పి మద్దతు ఇస్తా ఉన్నారు. ఇలా 140 కోట్ల దేశ ప్రజలంతా కూడా మీ వెంట ఉంటారు. మరి వాళ్ళు ఇలా కయ్యానికి కాలు దూవుతా ఉన్నారు, రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో కూడా దేశం అయితే ఉంది. ప్రధానంగా ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. సో మరి ఇక్కడ రాహుల్ గాంధీ కూడా వాళ్ళ పార్టీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వాళ్ళ అధికారంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఏకమై మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి టెర్రరిజం పోరులో కేంద్రానికి మద్దతు అయితే ఇస్తామన్నామని చెప్పారు. ఎవడైతే ఎక్కువ చేస్తుండో వాడిని కాల్చి పడేయమని చెప్పేసి కూడా ఇలా భారత్ స్వాగతిస్తూ ఉన్నది. మరి అక్కడ బోర్డర్లో మాత్రానికి విస్తృతంగా చాలా ముమ్మరంగా ఉన్నది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇట్లనే దేశంలో ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇలా జమాలందరికీ కూడా మనం మద్దతునివ్వాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది.